అందరికీ నమస్తే. వాయిస్ వార్త వార్తలకు స్వాగతం. వాయిస్ వార్త జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలు ఏంటో చూసిద్దాం. చూసారు కదా ఈరోజు వార్తలు. మీరు రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ ఇంకా క్లియర్గా న్యూస్ చదవాలి అని అనుకుంటే మనకి వెబ్సైట్ కూడా ఉందండి, www.voicevarthi.com అని చెప్పేసి. ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఈ పేపర్ ఉంటుంది. ఈ పేపర్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ పేపర్ ద్వారా మీరు రెగ్యులర్గా న్యూస్ అనేది ఇంకా క్లియర్గా చదవచ్చు. మీకు ఏదైనా బర్త్డే విషెస్ కావాలనుకున్నా, రిటైర్మెంట్ విషెస్ కావాలనుకున్నా, బిజినెస్ ప్రమోషన్స్ కావాలనుకున్నా, అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకున్నా సరే స్క్రీన్ పైన వస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. ఇవి వాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి. ధన్యవాదాలు. ఈరోజు మెయిన్ పేపర్లో న్యూస్ చూసుకున్నట్లయితే ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ వసతులు, తెలంగాణ భవిష్యత్ పునర్నిర్మాణం తరగతి గదుల్లోనే ఉంది. ప్రభుత్వ పాఠశాలల ద్వారా మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తాం. ఇక్కడ మంచి నాయకత్వ లక్షణాలు ఉంటాయన్న రేవంత్. ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తున్నాం. అలాగే సైబర్ నేరగాళ్లు సమాజానికి పరాన్న జీవులు, సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు. సైబర్ నేరగాళ్లను సమాజానికి పరాన్న జీవులతో పోల్చిన సుప్రీంకోర్టు. ఆన్లైన్ మోసం కేసుతో నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లలో వారికే తొలి ప్రాధాన్యత. హౌసింగ్ అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టెలికాన్ఫరెన్స్. గుడిసెలు లేని తెలంగాణ లక్ష్యమని స్పష్టీకరణ. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లలో గుడిసెల్లో ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తామని వెల్లడి. ఈ వ్యవస్థతో పిల్లల కలలు నాశనం. పరీక్ష ఖర్చు విద్యాశాఖ బడ్జెట్తో సమానం. భారత్ విద్యా విధానం పిల్లలపై ఒత్తిడిని పెంచి వారిని మానసికంగా అణిచివేస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. అభివృద్ధి పనుల్లో అవినీతి వరద. లంచాలు అర్జించే అధికారులపై అవినీతి నిరోధక శాఖ కొరడా. ప్రభుత్వ స్వేచ్ఛతో దూకుడు పెంచిన ఏసీబీ. గడిచిన సంవత్సరాలలో రికార్డు స్థాయిలో కేసులు నమోదు. ముందు వరుసలో పోలీస్, రెవెన్యూ శాఖలు. అభివృద్ధి పనుల పేరుతో అవినీతికి పాల్పడుతున్న అధికారులు. ఈ వ్యవస్థతో పిల్లల కలలు నాశనం. ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ చూస్తున్నాం. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు. ప్రతిపక్ష నేతలను ఎన్డీఏలోకి లాగేందుకు ప్రయత్నాలు. మ్యూచువల్ ఫండ్స్ తరహా రాజకీయ వ్యూహం. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ వసతులు, కుటుంబానికి జీవనోపాధి. హనుమకొండలో జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ అనే 17 ఏళ్ల అభిమాని ఇంటికి వెళ్ళిన పవన్ కళ్యాణ్ ఆ అభిమానిని పరామర్శించారు. అలాగే కుటుంబానికి జీవనోపాధి కూడా కల్పిస్తామని చెప్పేసి హామీ అనేది ఇచ్చారు. దాని గురించి న్యూస్ చూస్తున్నాం. మళ్ళీ తెరపైకి డీలిమిటేషన్, దాని గురించి స్పెషల్ ఆర్టికల్. పశ్చిమాసియా అపోహల నుంచి ఆశావాదం. తగ్గుతున్న జనాల రేటు. కల్లూరు మున్సిపాలిటీలలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు. సత్తుపల్లి న్యూస్ చూస్తున్నాం. అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు నూతన దుస్తుల పంపిణీ. గుడిహత్నూర్ న్యూస్. ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ కె హరిత దిశానిర్దేశం చేశారు. అలాగే ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి అంటూ జిల్లా కలెక్టర్ కె హరిత వ్యాఖ్యలు చేశారు. దాని గురించి చూస్తున్నాం. ఆదివాసీలపై అటవీ అధికారుల దాడిని ఖండిస్తున్నాం. ఐటీడీఏ పీఓకు సోయం బాపురావు వినతి. ఆదిలాబాద్ న్యూస్. భారత్ ఏకు 319 పరుగుల భారీ స్కోర్. మెస్సీ ఫౌల్పై వివాదం. ఫుట్బాల్ మ్యాచ్లో నార్వేకు ఘన ఆరంభం. వైభవ్తో ఘర్షణ. లంక ఆటగాడిపై వేటు. లంకా దహనం సీత చేస్తే ఆలియా భట్, షార్వారి వాగ్ ప్రధాన పాత్రలో నటించిన ఫీమేల్ ఓరియంటెడ్ స్పై థ్రిల్లర్ ఆల్ఫా సినిమా ట్రైలర్ను బుధవారం విడుదల చేశారు. దాని గురించి చూస్తున్నాం. అలాగే మరో మార్కు దాటేసిన పెద్ది. 400 కోట్ల క్రాస్ చేసిన పెద్ది. దాని గురించి చూస్తున్నాం న్యూస్. మైసాలో నక్సలైట్గా రష్మిక మందాన. సేవ్ ది టైగర్ సీజన్ 3 ప్రీమియర్ సక్సెస్. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
హాయ్ హలో ఐఎమ్ శశిరేఖ మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.